ఫ్రెండ్స్ చూడండి, ఇది వచ్చేసి మా కిచెన్ పోయేటోళ్ళ ఇంట్లో. ఈరోజు అయితే మా మేడంకి అయితే టిఫిన్ చేస్తున్నా. టిఫిన్ తినేటప్పుడు అన్నం తింటుంది, అన్నం తినేటప్పుడు టిఫిన్ తింటుంది. మా మేడం చాయ్ గవ్వ పెడుతున్నా. గవ్వ అయితే అయిపోయింది. మర్చిపోయానేమో చాయ్ పోసే దాంట్లో గవ్వ పోస్తానులేమో అని ఒకటికి 2 సార్లు చూసుకుంటున్నా, జాగ్రత్త పడుతున్నా. ఎందుకంటే మళ్ళీ పెద్ద ఇబ్బంది అయిపోతుంది. గవ్వ అయితే అయిపోయిందబ్బా, ఇంకా చాయ్ చేయాలి. అయితే చాయ్ లిప్టన్లో ఇలాగుంటాయి పోయేట్లు చూడండి. చాయ్ గానే అయిపోయింది. ఇవైతే కొబ్బోసులు, అరబీలో కొబ్బోస్ అంటారు, మన మాటలలో రొట్టె అంటారు. వేడి చేసుకుంటారు, వేడి చేసుకొని తింటారు. అయితే భలే ఉంటాయి అబ్బా, సూపర్ ఉంటాయి. అన్నం అయితే వైట్ రైస్ చేస్తా, చికెన్ కూర చేశాను. అదైతే నాకు అన్నం వద్దు, నాకు టిఫినే పెట్టన్నది మేడము, టిఫినే పెడుతున్నా. పొయ్యి మీద ఇలాగ కాల్చుకోవాలా, వేడి చేసుకోవాలా. అంటే మామూలుగా ఇలాగే ఏం మనం పెనమంట కళాయి అంట అట్లాంటివి పెట్టేది ఏం లేదు. గ్యాస్ మీద ఇలాగ పెట్టే కాల్చుకోవాలా రొట్టె అయితే. ಎಲ್ಲ ಸುರ ఇలాగా చేయలేక చెందుకోలేక వస్తా అంటే ఈ బ్యాడ్ కామెంట్లతో పెద్ద నాకైతే చాలా బాధ అయిపోయిందండి. రాత్రి ఒక అతను వచ్చి కామెంట్ పెట్టాడు లైవ్లో, అస్తగ్ఫిరుల్లా మర్చిపోయాను. షేక్ మహమ్మద్ సలీం అంట. అతను వచ్చి అతని ఇళ్ళల్లో ఆడోళ్ళు ఉన్నారో లేరో, అతను ఒక ఆడదానికి పుట్టాడో లేడో కానీ అంత ఇదిగా కామెంట్లు పెడతారు. అదే వాళ్ళ ఇళ్ళల్లో ఆడోళ్ళు ఉండరా, ఎదట మగవాళ్ళు వచ్చి వాళ్ళ ఇళ్ళల్లో ఆడోళ్ళకు కామెంట్ పెడితే ఎలా ఉంటుందండి? అలాగే కదా అవతల ఆడోళ్ళు కానీ
కొంచెం రెస్పెక్ట్ ఇచ్చేది నేర్చుకోలేదు జనాలు. చాలా మంది అలాగ మూర్ఖంగా ఉన్నారు. నాకైతే రేత్రి చాలా బాధ అయిపోయింది. పొద్దున్నే లేసి ఇంతమంది లైవ్లో ఉన్నారండి, అందరూ వచ్చారు. కానీ వాళ్ళ లైవ్లో లేకపోతే బ్యాడ్ కామెంట్ పెడితే వాళ్ళ దగ్గర కానీ పానీ కన్నా కిందనే నేను హైట్ చేసేస్తా బ్యాడ్ కామెంట్. ఎందుకంటే కింద ఉండే వాళ్ళకు బ్యాడ్ కామెంట్లు కనిపిస్తాయి తొందరగా. లైవ్ పెట్టుండే వాళ్ళకు బ్యాడ్ కామెంట్లు కనిపించవండి. నేను లైవ్ పెట్టుండే వాళ్ళ అంత దూరం పోనే కన్నా హైట్ చేసేస్తా. ఎవరు లైవ్ లేకపోయినా కానీ బ్యాడ్ కామెంట్ వచ్చిందంటే హైట్ చేసేస్తా. మన వాళ్ళు చాలా మంది వచ్చారు కానీ లైవ్లోకి ఎవరు వాళ్ళను ఆ బ్యాడ్ కామెంట్ని అయితే హైట్ చేయాల. నేను మర్చిపోయి పడుకుండేసాను, నిద్రపోయి వేసిన. ఆ బ్యాడ్ కామెంట్ అలాగే ఉన్నది, చూస్తున్నారు, కామెంట్ పెడుతున్నారు. అతనికి షేక్ మొహమ్మద్ సలీంకు కొంచెమన్నా మైండ్ ఉండాలండి. చేశాను ఏడి అయితే పెడతా ఖచ్చితంగా, నువ్వు చూడు. నీకు కానీ మీ ఇంట్లో కానీ ఒక తల్లి ఉంటుంది, ఒక అమ్మ ఉంటుంది. నాకు చాలా అయితే బాధ అయిపోతుంది, లేకపోతే ఎంతగా రియాక్ట్ కానీ నేను కల్లి వెళ్ళలే. అల్లా కరీం దేవుడైనవాడు ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే టిఫిన్ చేస్తాను నేను. ఇది వచ్చేసి టిఫిన్ చూడండి. ఇది వచ్చేసి లిబ్నా అంటారు, మన పెరుగులాగా ఉంటుంది ఇది. ఇది వచ్చేసి మన నెయ్యి అనమాట. మన మాటలలో నెయ్యి అంటారు, ఇక్కడ జిబ్దా అంటారు. జైతున్ కాయలు ఈ టిఫిన్లో తింటారు. ఇవన్నీ వచ్చేసి అవే జబన్ జైతున్. ఇది వచ్చేసి జబన్ పిలిపిల్లు, కారము. పిలిపిల్లు అంటే మన కారం అంటారు. ఇది వచ్చేసి చాయ్ చూడండి. ఈరోజు ఇడి అయితే ఇది నా ఇడిగా చూడండి. టిఫిన్ అయితే చేశాను, చాయ్ అయితే పెట్టేశాను. ఇంకా ఒకటి ఉప్పులు వేసి కింద అయితే పెట్టాలా. ఇలాగ కష్టపడే నాకు బ్యాడ్ కామెంట్లు పెడితే మీకేం రాదు. ఆ పాపము పుణ్యం అంతా దేవుడే చూస్తాడు. మీకు అనేది బిడ్డలు ఉంటారు, మీకు ఒక భార్య ఉంటుంది, మీ ఇంట్లో ఒక అమ్మ ఉంటుంది. అలాగ బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు దేవుడు అనేది చూస్తుంటాడు. ఆ బ్యాడ్ కామెంట్లు అనేది మీకు కానీ వస్తూ ఉంటాయి. నన్ను అన్ని వాళ్ళకు ఆ దేవుడు ఎవరి దగ్గరనో ఒకరి దగ్గర అనిపిస్తారండి. వీడియో చూసిన వాళ్ళు లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్.